హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఒకేసారి 2 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ చూసాము. ఇదేంటంటే ఒకటి పెంచులకోన లక్ష్మీ నరసింహస్వామి ఒకటి, నెక్స్ట్ ఇంకోటి మలయాద్రి జ్వాల నరసింహస్వామి ఒకటి. ఇదైతే పెంచులకోనలో అనమాట. ఇది స్వామివారి లోపలికి ఫోన్ అలౌ చేయరు కదా, అందుకే బయటంతా తీశాను. నెక్స్ట్ అయితే ఇది దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది టెంపుల్. అది చాలా బాగుంటుంది. స్వామివారు కూడా మూల విరాట్ కూడా చాలా బాగుంటుంది. స్వామివారు మొత్తం ఆర్ఎస్ఎస్ జనాలు చాలా ఉన్నారు. మేము వెళ్ళింది సాటర్డే. చాలామంది జనాలు ఉన్నారు, కానీ దర్శనం అయితే బాగానే అయిపోయింది. ఇదన్నమాట టెంపుల్. ఇక్కడంట అండి, పిల్లలు లేని వాళ్ళైనా ఫస్ట్ బాబునో పాపనో తీసుకొచ్చి ఇక్కడ అదే పొంగల్ చేస్తారు కదా, అది కూడా వండి పెడతారంట. అంటే ఇక్కడ అదే తలనీలాలు ఇస్తారు కదా, అది గుండు చేయించుకున్న తర్వాత వాళ్ళు ఆ పులగం వండి స్వామివారికి నైవేద్యం పెడితే ఇక్కడ కోరికలు అవి తీరుతాయంట అలా పెడితే. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా దగ్గరలో ఉన్నది. మాకైతే దర్శనం అయిపోయి మేము రిటర్న్ వస్తున్నప్పుడు నెక్స్ట్ పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు. అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఇక చూడండి, వీళ్ళైతే ఇలా మొక్కుకొని ఇక్కడ పొంగల్ చేసి పెడుతున్నారనమాట అమ్మవారికి. నేను అడిగాను ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఇలా చేస్తారు, పొంగలి వండి పెడతారు ఇక్కడే అని చెప్పారు. ఒక నైట్ నిద్ర కూడా చేసిన తర్వాత పెడతారంట ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము వెళ్ళి మలయాద్రి లక్ష్మీ నరసింహస్వామి కూడా చూసాము. ఇక్కడ జ్వాల నరసింహస్వామి అని కూడా ఉంటారు. ఈ టెంపుల్ ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. 2 కొండల మధ్యన అమ్మవారు అలిగి అక్కడ ఉంటారంట. ఇది ఓన్లీ సాటర్డే మాత్రమే ఈ టెంపుల్ తీస్తారంట. మేము లక్కీగా రోజు సాటర్డే మేము వెళ్ళింది. నెక్స్ట్ అయితే ఇక్కడ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఋషులు అంటే తపస్సు చేసేవాళ్ళు అందరికీ ఈ స్వామివారి దర్శనం ఇస్తారంట. ఓన్లీ మానవులకి మాత్రమే ఒక సాటర్డే దర్శనం అని అప్పట్లో చెప్పారంట. ఇప్పటికీ కూడా అదే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. మేమైతే సాటర్డే స్వామివారిని దర్శనం చేసుకున్నాం అనమాట. ఈ 2 కొండల మధ్యన అమ్మవారు అంటే 2 కొండల మధ్య చీలిక ఉంటుంది కదా, అక్కడ స్టెప్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. కానీ వెళ్ళగలమా అని భయపడ్డా, కానీ ఎంత లావుగా ఉన్నా ఈ 2 కొండల మధ్యన నడుచుకుని వెళ్ళిపోతారంట. ఇదైతే చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఇది మీరు ఎప్పుడైనా మలయాద్రి నెల్లూరు దగ్గర ఉంది, చూడాలి అనుకుంటే సాటర్డే మాత్రమే వెళ్ళండి. మిగతా రోజులు వెళ్ళినా మనకి దర్శనం అవ్వదు. ఇదైతే టెంపుల్. మేమైతే చాలా భయపడి కొండల మధ్యన వెళ్ళగలమా అని చెప్పి వెళ్ళాము. ఎనీవే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందండి. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం టెంపుల్ చూడడమే కాకుండా పక్కన హైవే ఇలా మొత్తం గ్రీనరీ అంతా బాగుంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ 2 కంపల్సరీగా చూడండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి వ్యూ చూసినవి మనం మెట్లు, నెక్స్ట్ రోడ్ కూడా ఉంటుంది. ఎలా నడుచుకొస్తున్నారంటే భక్తులు చాలా బాగా భయం లేకుండా కూడా ఎక్కిపోతుంది. మేము వెళ్ళగలమా అనిపించింది. కానీ ఎనీవే దర్శనం అయితే అయిపోయింది. కొన్ని పిక్స్ అయితే అలా తీసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవన్నీ తప్పకుండా చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.